మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 అక్టోబర్ 3న దసరా నవరాత్రులు ప్రారంభం అవ్వబోతున్నాయి. ఈ దసరా నవరాత్రులు వచ్చేలోపు దేవీ భాగవతంలోని ఈ కథను వింటే చాలు, మీ దరిద్రమంతా కూడా ఒక్క నిమిషంలో పోతుంది. అమ్మవారు మీ ఇంటికి వస్తారు, సకల ఐశ్వర్యాలను ఇస్తారు. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఒకసారి నారాయణ మహర్షి నారదుడితో వైకుంఠంలో నారాయణుడి చేరికలో ఉంటున్న సరస్వతికి ఒకనాడు గంగాదేవితో కలహమయ్యింది. గంగ ఇచ్చిన శాపం వల్ల భారతదేశంలో సరస్వతి కళ ఒక నదిగా అవతరించింది అని అన్నాడు. అప్పుడు నారద మహర్షి, సరస్వతీదేవి గంగా శాపం వల్ల భారతదేశంలో నదిగా అవతరించింది అన్నావు. వారిద్దరికీ కలహమేమిటి, ఎలా వచ్చింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అన్నాడు. అప్పుడు నారాయణ మహర్షి ఇలా కథ చెప్పటం మొదలుపెట్టాడు. నారద, సృష్టి ఆదిలో లక్ష్మి, సరస్వతి, గంగ ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణువుకు భార్యలు. ముగ్గురిని సమానంగా అతడు చూసుకుంటూ ఉన్నాడు. ముగ్గురు సమానంగా అతడిని ప్రేమించి సేవిస్తూ ఉన్నారు. ఒక రోజున చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోనికి పదే పదే వయ్యారంగా ఈ గంటి చూపులు విసురుతోంది. అది ప్రభువు గమనించాడు, స్పందించాడు, తాను చూపులు కలిపాడు. వీరిద్దరి వ్యవహారాన్ని లక్ష్మీ సరస్వతులు గమనించారు. లక్ష్మీదేవి మనకెందుకులే అని మౌనంగా ఉంది. కానీ సరస్వతీదేవి అలా ఉండలేకపోయింది. అదేదో అవమానమని గుంజుకుంది. తత్వస్వరూపిణి లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ సరస్వతిని ఓదార్చింది. ఓపికతో ఉండమని సర్ది చెప్పింది. అయినా సరస్వతి వినలేదు, ఊరుకోలేదు. కళ్ళు ముఖము ఎర్రబడ్డాయి, పెదవులు వణికాయి. కోపంతో ఊగిపోయింది, నోరు చేసుకుంది. మగడు ధర్మాత్ముడు, ఉత్తమోత్తముడు అయితే భార్యలందరి పట్ల సమతా బుద్ధి ఉంటుంది. ఈయనది అంతా పక్షపాతం బుద్ధి. తెలిసిందిలే నాథా, నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం అధికం. లక్ష్మీదేవి అన్నా నీకు ప్రేమ అధికమే. నేనంటేనే అలుసు, నీకు బొత్తిగా పనికిరాని దాన్ని నేనే. అందుకే లక్ష్మీదేవికి నీ పట్ల విపరీతమైన ఓరిమి. ఎన్ని నాటకాలాడినా నువ్వు తనవాడివేనని ఆవిడ ధీమా. అందుకే నన్ను ఊరుకో ఊరుకో అని ఓదారుస్తుంది. ఎందుకలే ఈ ఓదార్పులు అవసరం లేదు, నీ అవమానాలు అవసరం లేదు. నా దౌర్భాగ్యం ఇలా ఉంటే ఎవరిని ఏమి అన్నా ప్రయోజనం. అనురాగం లోపించిన జీవితం నిష్ఫలం. నిన్ను అందరూ సత్యస్వరూపుడవని కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత మూర్ఖులు, ఎంత అజ్ఞానులు. వాళ్లకు శృతి తెలియదు, నీ మతి తెలియదు అంటూ దులిపేసింది. ఇప్పుడు ఏమి మాట్లాడినా విపరీతార్థాలు వస్తాయని సరస్వతి మరింతగా రెచ్చిపోతుందని భావించిన శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. వెళ్ళగా చూసి మరింత నిర్భయంగా సరస్వతీదేవి విజృంభించింది. కర్ణ కఠోరంగా మాట్లాడింది. సిగ్గులేని దాన, కామం కళ్ళకెక్కిన దాన, మాకన్నా ఎక్కువగా భర్తను లొంగ తీసుకున్నావని గర్వపడుతున్నట్లున్నావు, వెర్రవీగుతూ ఉన్నట్లున్నావు. అధిక సౌభాగ్యవతిని నేను అని పెద్ద ప్రదర్శన చేస్తున్నావా? నీ గర్వాన్ని అణుస్తాను. నీ మగడు చూస్తూ ఉండగానే కొమ్ములు విరుస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇలా నోరు పారేసుకుంటూ గబగబా వచ్చి గంగాదేవిని జుట్టు పట్టుకోబోయింది. లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గట్టిగా మందలించి వారించింది. సరస్వతికి అప్పుడు లక్ష్మీదేవి మీద కూడా కోపం వచ్చింది. లక్ష్మి, ఇది దారుణం. కళ్ళ ఎదుట విపరీతం జరుగుతూ ఉంటే నోరు మెదపకపోగా నన్ను వారిస్తూ ఉన్నావా? ఒక చెట్టులాగా, ఒక నదిలాగా అడ్డు నిలుస్తున్నావా? సరే, ఒక చెట్టువి, ఒక నదివి అయిపో. ఇది నా శాపం అనేసింది. దాంతో లక్ష్మీదేవికి కూడా కోపము, దుఃఖము పొంగి వచ్చాయి. అయినా తమాయించుకుంది. ప్రతిశాపం ఇవ్వలేదు. తన చేతిలో ఉన్న సరస్వతి చెయ్యిని వదలనైనా వదల్లేదు. మృదువుగా నొక్కుతూ అలాగే నిలబడింది. నోరు పెక్కిన కన్నులతో, వణుకుతున్న పెదవులతో దుఃఖిస్తూ నిలబడిన లక్ష్మీదేవి గంగాదేవి కన్నులకు
మహోన్నతంగా కనబడుతుంది. అప్పుడు గంగాదేవి లక్ష్మీదేవితో, లక్ష్మి, సరస్వతిని వారించకు, విడిచిపెట్టు, రాణి ఏమి చేస్తుందో చూద్దాం. చెయ్యని పరమ దుశ్శీల, అందరి మీద నోరు పారేసుకోవటం ఆవిడ నైజం, ఆవిడ ఇష్టం. ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడగలదు కనుక మాట్లాడుతుంది. కలహప్రియ, వాద వివాదాలు లేనిదే ఆమెకు రోజు గడవదు. ఎవరికీ తెలియదు ఈవిడ సంగతి. యోగ్యత ఉన్న మేరకు, శక్తి ఉన్న మేరకు వాదులాడని, తన బలాన్ని, నా బలాన్ని కూడా లోకానికి తెలియజెప్పుదామనుకుంటుందేమో. అలాగే చేయని. ఆ ఇద్దరి ప్రభావాన్ని, ప్రతాపాన్ని లోకం తెలుసుకుంటుంది. తెలుసుకుని మంచిదే అంటూ గంభీరంగా మాట్లాడుతున్న గంగాదేవి హఠాత్తుగా కోపావేశారాలై సరస్వతిని శపించింది. సరస్వతి, లక్ష్మీదేవిని శపించావు గనుక నువ్వు నదీ రూపం పొంది భూలోకంలో పాపాత్ముల మధ్యన ప్రవహించు. వారి అందరి పాపాలు కలియుగంలో నువ్వే గ్రహించు అనేసింది. సరస్వతికి ఇది అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. వెంటనే తడుముకోకుండా ప్రతిశాపం ఇచ్చింది. నువ్వే భూలోకానికి పోతావు, నదిగా ప్రవహిస్తావు, పాపాలు గ్రహిస్తావు, పాపాత్మురాలా అనేసింది. అంతలోకి చతుర్భుజ నారాయణుడు మరో 4 చతుర్భుజ పార్షదులతో లోపలికి వచ్చాడు. వస్తూనే సరస్వతిని చేతిలోనికి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు. కలహానికి, శాపానికి గల రహస్య కారణాన్ని వివరించాడు. ఇప్పుడు నారాయణుడు, లక్ష్మి, నువ్వు భూలోకంలో ధర్మధ్వజుడి గృహంలో కళాంశ రూపంలో అయోనిజగా అవతరించు. అతడికి కూతురుగా ఉండు. అక్కడే నీకు దైవ దోషం వల్ల వృక్షత్వం ప్రాప్తిస్తుంది. నా అంశతో అవతరించే శంఖచూడు అనే అసురుడికి భార్యవై అటుపైన కొంతకాలానికి మళ్ళీ నన్ను చేరుకుందువు. అలాగే తులసి పేరుతో పరమపావన మూర్తివై మరొక కళాంశ రూపాన భారతదేశంలో అవతరించు. ఇక గంగా, నువ్వు సరస్వతి శాప కారణంగా భారతదేశంలో నదిగా అవతరించు. అది నీ అంశావతారం. పాపాత్ములను పవిత్రులను చెయ్యి. భగీరథుడు తపస్సు చేసి నిన్ను తన వెంట తీసుకువెళతాడు. నుంచి భగీరథి అనే పేరుతో విఖ్యాతి వహిస్తావు. నా అంశమైన సముద్రుడికి భార్యవవుతావు. అలాగే నా అంశతో అవతరించే శాంతనుడికి ఇల్లాలివవుతావు. ఇక సరస్వతి, గంగా శాపం వల్ల నువ్వు కూడా కళాంశగా భారత భూమిలో నదిగా అవతరించు. సవతులతో కలహాలను అనుభవించు. సత్యలోకంలో బ్రహ్మకు ఇల్లాలివై ఆనందించు. గంగా, నువ్వు ఈ వైకుంఠంలో పద్మంగాను, శివస్థానమైన కైలాసంలో గంగగాను కీర్తింపబడతావు. క్రోధరహితవై, శాంత సత్త స్వరూపిణివై, మహాసాధ్వివై, ధర్మచారిణివై, సుశీలవై, పరమ పావనివై అందరి ప్రశంసలు అందుకుంటావు, పూజలు అందుకుంటావు. మీరు ముగ్గురు ఇలాగే ప్రతి విశ్వంలోనూ, ప్రతి కల్పంలోనూ కీర్తింపబడతారు, స్తుతింపబడతారు, పూజింపబడతారు. మీరు మంగళప్రదలు. పనిలో పనిగా లోకంలో అందరికీ పనికి వచ్చే ఒక ఉపదేశం చేస్తున్నాను, మీరు ఆలకించండి. ఏ ఇంటిలో ఇల్లాలు మగ రాయుడిలా ప్రవర్తిస్తుందో ఆ ఇంటిలో అన్ని అశుభాలే జరుగుతాయి. ఆ పురుషుడి జన్మ విఫలం అవుతుంది. జగడాల మారి భార్యతో కాపురం చేసే కన్నా అడవులకు పోవటం ఉత్తమం. కడుపు నిండా తినడానికి, తాగడానికి పళ్ళు నీళ్లు దొరుకుతాయి. మనశ్శాంతిగా బ్రతకవచ్చు. గయ్యాలి భార్యతో వేగటం కన్నా నిప్పుల్లో దూకటం నయం. పులులు సింహాల మధ్య బ్రతకటం తేలిక. వ్యాధి జ్వాల కన్నా, విష జ్వాల కన్నా దుష్ట స్త్రీల ముఖజ్వాల మరణాంతకం. ఆ పురుషుడి బ్రతుకు నవ్వుల పాలవుతుంది. ఇహపరాలకు చేడుతాడు. జీవన్ మృతుడి కింద లెక్క. ఒక పురుషుడికి ఒక ఇల్లాలు ఉండటం ఉత్తమోత్తమం. ఆవిడ గుణవతి, శీలవతి అయితే చాలు. ఆ పురుషుడి జన్మ ధన్యమైనట్టే. అంతటి సుఖి మరి ఒకడు ఉండడు. బహుభార్యలు ఉండటం ఎంతటి వాడికైనా నరకమే. అది ధర్మ విరుద్ధము, వేద విరుద్ధము కూడా. అందులోనూ సవతులు ఒకే చోట ఉండటం మరింత నరకం. అందుకు నేనే ఉదాహరణ. అందుచేత గంగా, నువ్వు శివ స్థానానికి వెళ్ళు. సరస్వతి, నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళు. లక్ష్మీదేవి,
ఒక్కతే ఇక్కడ ఉంటుంది. అందరూ సుఖంగా ఉండేందుకు ఏ ఏర్పాట్లు చేస్తున్నాను అని శ్రీహరి అన్నాడు. శ్రీహరి మాటలు విని ముగ్గురు పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఒకరినొకరు కౌలించుకొని విలపించుకున్నారు. శాపాలు, భూలోక నివాసము, నదీ రూపాలు తలుచుకొని గజగజలాడిపోయారు. క్రమంగా తేరుకుని జగన్నాథుని బతిమిలాడుకున్నారు. ముందుగా సరస్వతీదేవి నోరు విప్పింది. నాథ, నాకు శాప విమోచనం అనుగ్రహించు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను. నీలాంటి ఉన్నతులే శాపాన్ని మళ్లించడానికి సమర్థులు. నువ్వు కాదంటే నిప్పుల్లో దూకి ప్రాణాలు వదులుతాను అంది. వెంటనే గంగాదేవి అందుకుంది. జగన్నాథ, నేను ఏమీ తప్పు చేశానని నన్ను వదిలిపెడుతున్నావు. నేను ప్రాణత్యాగం చేస్తాను. దోషిని సంహరించిన పాపం చుట్టుకుందువు గాని ఏ తప్పు చెయ్యని ఇల్లాలిని వెళ్ళగొట్టిన పురుషుడు సర్వేశ్వరుడైనా సరే నరకానికి పోతాడు అంది. అటుపై లక్ష్మీదేవి కూడా ఇలా అంది. హృదయేశ్వర, నువ్వు సత్వ స్వరూపుడివి. నీకు కోపమా? చాలా ఆశ్చర్యంగా ఉందే. దయచేసి ప్రసన్నుడివిగా ఈ ఇద్దరి పట్ల దయ చూపించు చాలు. మంచి మగడికి ఓర్పే కదా గొప్ప గుణం. భారతీ శాపం వల్ల, నీ నిర్ణయం వల్ల నేను భారతదేశంలో అవతరించబోతున్నాను. సరే, అవతరిస్తాను. అయితే ఎంతకాలం ఉండాలి అక్కడ నేను? మళ్ళీ నీ సన్నిధిని నేను ఎప్పటికి చేరుకుంటాను? నదీ రూపం ధరించామంటే పాపులు అందరూ వచ్చి మునకలు వేస్తూ ఉంటారు. వారి పాపమంతా నాకు చుట్టుకుంటుంది. మరి ఆ మహాపాపాల నుంచి మాకు విముక్తి ఎలాగా? నీ సన్నిధికి తిరిగి చేరుకోవటం ఎలాగా? అలాగే ధర్మధ్వజుడి ఇంట కూతురిగా తులసి రూపాన్ని ధరించమన్నావు. ధరిస్తాను. ఆ జన్మను అనుభవిస్తాను. అచ్యుత, మళ్ళీ నీ పాదపద్మాల చెంతకు చేరుకునేదెప్పుడు ప్రభు? నువ్వు అధిష్టాన దేవతగా తులసి వృక్ష రూపాన్ని ధరిస్తాను. ఎప్పుడు నన్ను ఉద్ధరిస్తావో దయచేసి ఆ ఒక్క ముక్క చెప్పు. నువ్వు కృపానిధివి కనుక నాకు గంగా సరస్వతులకు శాప విమోచనం ఎప్పుడో, నీ సన్నిధికి తిరిగి రావటం ఎప్పుడో చెప్పి మమ్మల్ని అనుగ్రహించు. సరస్వతిని బ్రహ్మ పాదానికి, గంగను శివ మందిరానికి పొమ్మన్నావు. ఈ ఒక్క మాటను ఉపసంహరించుకో అంటూ లక్ష్మీదేవి శ్రీహరి పాదాల మీద పడి ఓలు ఓలుమని విలపించింది. తన జడతో పాదాలను చుట్టి పట్టుకుంది. పక్షానుగ్రహ కాంతరుడైన అచ్యుతుడు ప్రసన్నుడయ్యాడు. లక్ష్మీదేవిని భుజాలు పట్టి పైకి ఎత్తి కౌగిలించుకున్నాడు. మృదువుగా బదులు పలికాడు. సురేశ్వరి, నా హృదయేశ్వరి, నీ అభ్యర్థనను నేను మన్నిస్తున్నాను. నా మాటకు, నీ కోరికకు ఒక సమత కూరుస్తున్నాను. సరస్వతీదేవి కేవలం కళాంశ రూపంతో భారతదేశాన నదిగా అవతరిస్తుంది. అర్ధభాగంతో బ్రహ్మ సందనంలో నివసిస్తుంది. స్వయంగా ఇక్కడే మన ఇంటిలోనే ఉంటుంది. అలాగే గంగాదేవి భగీరథుడి వెంట కళాంశ రూపంతో నదిగా భారతదేశానికి వెళ్తుంది. ముల్లోకాలను చిత్రీకరించడానికి స్వయంగా తాను ఇక్కడే ఉంటుంది. భూలోకానికి వెళ్ళే దారిలోనే కైలాసంలో అన్య దుర్లభమైన శివుడి జటాజుటాన్ని అలంకరిస్తుంది. నువ్వు కూడా ఇలాగే కళాంశ రూపంలో పద్మావతి నదిగా, తులసి వృక్షంగా భారత భూభాగంలో అవతరిస్తావు. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచాక మీరు ముగ్గురు తిరిగి పూర్ణ రూపాలతో నా ఈ వైకుంఠానికి చేరుకుంటారు. చింతించకండి, సంపదలు వచ్చినప్పుడే ఆపదలు వస్తాయి. నిజానికి సంపదలకు ఆపదలే హేతువులు. ఆపదలు వచ్చినప్పుడే కదా ఎవరి మహిమ అయినా సరే బయటపడేది. అంచేత మీ మహిమలు లోకానికి తెలియచేయటం కోసమే ఈ ఆపదలు వచ్చాయనుకోండి. నారాయణ మంత్రోపసుకులైన సజ్జనుల దర్శన, స్పర్శన, స్నాన, అవగాహనలతో మీరు పాప విముక్తులు అవుతారు. ఎందరు పాపాత్ములు మీలో స్నానాలు చేసినా ఒక్క సజ్జనుడు స్నానమాడితే చాలు, ఆ కల్మషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ పవిత్రత మీకు మిగులుతుంది. ఆ భక్తుల దర్శన స్పర్శలతో మీరే కాదు, భూలోకంలో ఉన్న అసంఖ్యాక నదీ తీరాలన్నీ కూడా పవిత్రమవుతాయి. అసలు నా భక్తులు భారతదేశంలో సంచరించేదే ఇందుకోసం. భూమిని, నదులను పవిత్రీకరించడానికే. వారు ఎక్కడ కాళ్ళు పెడితే అక్కడ అదొక మహాతీర్థమవుతుంది. పంచమహాపాతకాలు చేసిన వాడైనా సరే నా భక్తులను దర్శించిన, స్పృశించిన పవిత్రుడై జీవాత్ముడవుతాడు.
అందుచేత లక్ష్మీదేవి నదీ రూపాలు ధరిస్తున్నామని పాపాత్ములు వచ్చి మునుగుతారని భయపడకండి. నా భక్తుల దర్శన స్పర్శలు మిమ్మల్ని పావనం చేస్తాయి అని శ్రీహరి ఊరడించాడు. ఆ మాటలకు లక్ష్మీదేవి కలత తీరింది. నారద, శ్రీహరి ఇలా వివరించి చెప్పేసరికి గంగా, లక్ష్మీ, సరస్వతులు కుదుటపడ్డారు. ముందుగా భారతీదేవి అనగా సరస్వతీదేవి కళాంశ రూపంతో భూభాగానికి వచ్చింది. నదిగా అవతరించి నేలలో ఇంకిపోయింది. వాపి, కూప తటాకాలన్నీటా తన అంశతో ప్రకాశించింది. అందుకనే సరస్వతి అనగా సరస్సు అయ్యింది. శ్రీహరి సరస్వతుడు అయ్యాడు. మరొక కళాంశ రూపంలో సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రియురాలు అయ్యింది. రామణి అనే పేరు పొందింది. అగధిష్టాన దేవతై వాణిగా కీర్తింపబడింది. స్వయంగా తాను విష్ణు సన్నిధిలోనే మిగిలింది. అటుపైన భగీరథుని వెంట గంగానది కళాంశ రూపంతో భారత భూమికి అవతరించింది. అలా అవతరిస్తున్న సమయంలోనే ఆ వేగాన్ని భరించలేనని భూదేవి ప్రార్థిస్తే శివుడు తన జటాభారాన్ని విస్తరించి బంధించాడు. శిరస ధరించాడు. పాయగా విడిచిపెట్టాడు. ఇలా గంగా కళాంశకు శివస్థానం లభించింది. స్వయంగా తాను విష్ణు సన్నిధిలోనే మిగిలింది. లక్ష్మీదేవి అనగా పద్మం ఒక కళాంశ రూపంతో పద్మావతి నదిగా భారత భూమికి దిగింది. స్వయంగా హరి సన్నిధిలోనే నిలిచింది. మరొక కళాంశ రూపంతో ధర్మధ్వజుడి కూతురిగా జన్మించింది. తులసి నామధేయంతో విఖ్యాతి వహించింది. మొదట సరస్వతీ శాపం వల్ల, తర్వాత హరిశాపం వల్ల వృక్ష రూపాన్ని పొందింది. కలియుగంలో 5000 సంవత్సరాలు ఇలా వీరు ముగ్గురు కూడా ఈ నదీ రూపాలతో ఉండి తిరిగి విష్ణులోకానికి వెళ్ళిపోతారు. కాశీ బృందావనాలు తప్ప తక్కిన సకల తీర్థాలు, పుణ్యక్షేత్రాలు వారితో పాటు వైకుంఠానికి వెళ్ళిపోతాయి. ఇది హరి ఆజ్ఞ అని నారాయణ మహర్షి నారదుడితో చెప్పాడు. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు, కరంభుడు అని 2 కుమారులు. వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవటం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ కూడా తపస్సు చేయాలని సంకల్పించుకున్నారు. కరంభుడు పంచనందం అను మడుగులో దిగి ఒంటికాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు. కంబుడు దానికి దగ్గరలోనున్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి నిష్ఠతో అగ్నిదేవుణ్ణి గూర్చి తపస్సు ప్రారంభించాడు. కాలంతో పాటు వారిరువురి తపస్సు కూడా వేగంగా సాగుతుంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురి చేసింది. తన పదవికి పోటీ వస్తారేమో అని ఇంద్రుడు మొసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకొని నేలల్లోనికి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురి అయ్యాడు. ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది. కానీ ఓ దీక్షితుడు కోపోద్రిక్తుడు కాకూడదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడే ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని కుడి చేత్తో తలను ఖండించుకోబోసాగాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసురా, ఏమిటి నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అన్నాడు. అప్పుడు రంభుడు, అగ్నిదేవా, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ జాతికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణి గణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక వందితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు. అలాగే నాకు చావు లేకుండా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు. రంభాసురా, నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన్న నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు. కానీ చావు అనేది సహజం గనుక పూర్తిగా చావు అనేది లేకుండా వరం ఇవ్వటం కుదరదు. కానీ నీవు మనుషుల వల్ల చనిపోకుండా వరం ఇస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయినటువంటి ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె కామార్తెయై విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుని మనసు చలించి దున్నపోతుగా మారి దానితో సంగమించాడు.
తత్ఫలితంగా ఆ గేదె గర్భవతి అయ్యింది. రంభుడు సంతోషించి తన అసలు రూపంలోనికి మారి ఆ గేదెను తన పాతాళ నగరానికి పట్టపు రాణిని చేసి దాన్ని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పడి గుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుణ్ణి గుండెల్లో బలంగా పొడిచింది. దాంతో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు. ఎందుకంటే రంభుడు మనుషుల వల్ల చావడు అనే వరం ఉంది. అందుకే రంభుడు జంతువు వలన మరణిస్తాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాన్ని వెంటబడింది ఆ దున్నపోతు. నిండు గర్భంతోనున్న ఆ గేదె అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడ ఉన్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం ఆ యక్షులు ఆ రాజ మహిషాన్ని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపేయికి చేర్చి నిప్పు పెట్టారు. తన ప్రాణనాథుణ్ణి ప్రార్థవదేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ గేదె పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు, మహిష రాక్షస సంగమ సంజాతుడు. తరువాత మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. మహిషాసురుడికి మానవుడిగా మరియు జంతువుగా మారే శక్తులు ఉన్నాయి. నిత్య వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాల కదలికలలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అంచలంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర, ఇంకా తపస్సు చాలించు, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. కపట బుద్ధితో ఉన్న మహిషాసురుడు ఎప్పటికీ చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరేదైనా వరం కోరుకో అని అనటంతో మహిషాసురుడు ఇలా ఆలోచించసాగాడు. మరణాన్ని తప్పించే వరం ఎటూ పొందలేకపోయాను, కానీ మరణాన్ని పొందకుండా ఉండడానికి మరే విధమైన మార్గాలు ఉన్నాయా అన్నట్లుగా ఆలోచించి, స్త్రీలు పురుషులతో సమ ఉచ్చీలు కాదు కాబట్టి, వారు శాంత స్వరూపులు కాబట్టి, వారితో ప్రాణహాని ఉండదు కాబట్టి వరాన్ని ఈ విధంగా కోరుకుంటే బాగుంటుంది అని ఆలోచించి, ఓ బ్రహ్మదేవ, స్త్రీ చేతులలో మాత్రమే మరణం ఉండేటట్లు నాకు వరాన్ని ప్రసాదించు దేవా అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అటులనే తదాస్తు అని మహిషాసురుడు కోరుకున్న వరాన్ని అతనికి ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. దాదాపుగా మరణమే లేని వరం పొందాననే ఆనందంతో మహిషాసురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసుడికి ఒక దుష్టమైన ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, తనకు పురుషులతో ఎటు మరణం లేదు కాబట్టి దేవతల లోకమైన అమరావతి మీద దండయాత్ర చెయ్యాలని అనుకున్నాడు. వెంటనే సైనికులారా, విజయకాంక్షతో పయనమవ్వండి, ఆ స్వర్గలోకాన్ని తుదుముట్టుదాం అంటూ ఇంద్రలోకంపై దండెత్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపంతో తన సైనికులను కూడా యుద్ధానికి సమాయత్తం చేసి రణరంగానికి పయనమయ్యాడు. చాలాసార్లు చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేకపోయారు. కానీ ఈసారి ఆ భయంకరమైన యుద్ధంలో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయ పాలై ఇంద్రలోకాన్ని విడిచిపోయాడు. ఇక ఇంద్రలోకాన్ని అధిష్ఠించిన మహిషాసురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగపోయసాగాడు. భూలోకంలో దేవాలయాల్లో దేవతల విగ్రహాలన్నిటినీ కూడా తొలగించి ఆ స్థానంలో తన విగ్రహారాధన జరగాలని, ఎవ్వరు
యజ్ఞయాగాదులు చెయ్యరాదని, అందరూ తననే స్తుతించాలని ఆజ్ఞాపించాడు. అలా చెయ్యని వారిని నానా అగచాట్లు పెట్టటం ప్రారంభించాడు. మహిషాసురుని విపరీత కృత్యాలకు వేగలేని ఋషులు, మునులు, దేవతలు కలిసి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి కైలాసానికేగి కైలాస నాథుడైనటువంటి ఆ బోలా శంకరుడికి మహిషాసురుడి అకృత్యాలు వివరించారు. అప్పుడు బోలా శంకరుడు తన దివ్య దృష్టితో మహిషాసురుడి శక్తిని పరీక్షించి, మహిషాసురుడు బ్రహ్మదేవునితో వరం పొందటం వలన మరియు సహజంగానే అతను శక్తివంతుడవ్వటం వలన మహిషాసురుని తుద ముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుణ్ణి, విష్ణుదేవుణ్ణి శంకరుడు కలుపుకుని త్రిమూర్తుల శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని సృష్టించారు. 1000 చేతులతో అత్యంత శక్తివంతురాలుగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి. శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించి ఆమెకు ప్రసాదించగా, విష్ణు భగవానుడు తన విష్ణు చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇవ్వగా, సర్వశక్తివంతమైన కనకదుర్గాదేవి ఉగ్రరూపురాలై గర్జించే సింహాన్నే తన వాహనముగా చేసుకొని రణరంగానికి పయనమయ్యింది. ఆ భీంకరమైన పోరులో మహిషాసురుడు దున్నపోతు రూపం దాల్చి కనకదుర్గాదేవిపై దండెత్తగా, ఆమె ఉగ్రరూపం దాల్చి మహిషాసురుడి శిరస్సు ఛేదించి లోకానికి ప్రశాంతత ప్రసాదించింది. చెడుపై మంచి పొందిన విజయం కనుక దీనిని విజయదశమిగా మనం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. 9 రోజులు ఘోరమైన యుద్ధం తర్వాత విజయం సిద్ధించినది కాబట్టి ఈ పండుగనే మనం నవరాత్రులుగా కూడా పిలుచుకుంటూ ఉంటాము. అమ్మవారి శక్తిని తెలిపే మరొక కథ కూడా ఉంది. ప్రాచీన కాలమున హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే దానవుడు ఒక రాజగురువుకు పుత్రుడుగా పుట్టాడు. మిక్కిలి భయంకరుడు. దేవతలకు ప్రియమైనవి, విలువైనవి వేదములు కనుక వాటిని దొంగిలించితే వారి గౌరవము తగ్గిపోతుందనే దుష్ట ఆలోచనతో ఆ రాక్షసుడు వాటిని పొందుటకు 1000 ఏళ్ళు కేవలం వాయుభక్షకుడిగా తపస్సు చేసి తన ఘోర తపముచే బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వేదములు తనకు లభించాలని, దేవతలను ఓడించే బలం కావాలని కోరుకున్నాడు. తపమునకు మెచ్చిన బ్రహ్మ అట్లే అగునుని వరమొసంగి అంతర్ధానమయ్యెను. అప్పటి నుండి బ్రాహ్మణులు వేద మంత్రములు మర్చిపోయారు. స్నాన, జప, తప, హోమ, యజ్ఞములు మొదలగు వైదిక కర్మలన్నిటినీ కూడా నశింపచేశాడు. సృష్టి అంతటా ఘోర అనర్థము జరిగిపోయెను. యజ్ఞములు లేవు, హవిసులు లేవు, ఘోర కరువు, వర్షములు లేవు. వందలాది సంవత్సరాలు పంటలు లేక పొలములు ఎండిపోయాయి. నీరు ఒక్క చుక్క కూడా లేక మనుషులు, పశువులు ప్రాణములు విడిచి పెడుతూ ఉన్నారు. శవములు గుట్టలుగా ప్రోగు అగుచూ ఉండెను. రాక్షసులు అహంకారముతో దేవతల అమరావతిపై పడి చుట్టుముట్టిరి. అసమర్థులై దేవతలు హిమాలయములకు, కొండలు, గుట్టల్లోకి పారిపోయి తలదాచుకున్నారు. అక్కడే జగదంబను ధ్యానము చేయుచూ కాలము గడుపుచూ ఉన్నారు. బ్రాహ్మణులు అన్నీ మరిచిపోయి వనములలో తిరుగుచూ విచారించుచూ ఉన్నారు. చివరికి హిమాలయములను చేరుకుని వారు కూడా ఆ పరమేశ్వరుని ధ్యానము, పూజల ద్వారా స్తుతించసాగారు. అమ్మ, నీ మాయ వలనే ఇట్లు జరుగుచున్నది. నీకు తెలియని సృష్టి లేదు. ఈ భయంకర విపత్తు నుండి మమ్ములను కాపాడు తల్లి. వేదాంత వేద్యవు, చిత్రారూపిణివి, సకల ఆగమశాస్త్రములు సతీ సతీ అని నిన్ను స్తుతించుచూ ఉన్నవి. అమ్మ భగవతి శరణు శరణు అని వారందరూ కూడా విలపించుచూ ఉన్నారు. వారి మరువున్న ఆ భువనేశ్వరి, మహేశ్వరి అఖండ తేజముతో, అనంత నేత్రములతో దివ్య రూపమున వారికి దర్శనమొసంగెను. కన్నులు నీలి కమలముల వలె ప్రకాశించుచూ ఉన్నాయి. చేతులలో బాణములు, కమల పుష్పములు, చిగురుటాకులు, దుంపలు, కూరగాయలు ఉండెను. ఆకలి దప్పులు తొలగించే శాకములు, ఖాద్య పదార్థములు, రసభరితమైన ఫలములు ఆమె హస్తముల యందు శోభితమై ఉన్నవి. గొప్ప ధనస్సు కూడా ఉన్నది. సహస్రకోటి సూర్యకాంతితో ఆమె గొప్ప వెలుగు
పుంజము వలె ఉన్నది. ఆ కరుణామయి అనంత నేత్రముల నుండి నీరు ఉబకసాగెను. 9 రాత్రులు కన్నుల నుండి అశ్రుధారలు జలధారలై కురిసెను. ఆ జలధారతో ప్రాణులన్నీ కూడా సంతుష్టిని చెందాయి. నదులు సముద్రములు నీటితో నిండి కలకలలాడెను. దాగి ఉన్న దేవతలు బయటికి వచ్చిరి. వారు కూడా ఆ పరమేశ్వరిని మనఃపూర్వకముగా కన్నీట జలములతో శరణాగతిని వేడిరి. అనేక విధముల స్తుతించిరి. వారి శక్తిని తిరిగి వారికిమ్మని, ఆ దుర్గముని జయించి వారిని కాపాడమని పరిపరి విధముల స్తుతించిరి. ఆ పరమేశ్వరి కరుణామయి వారి దీనమైన ఆలాపనలను విని కరిగిపోయెను. అనేక శాకములను రుచికర ఫలములను అన్నమును ఇచ్చి పశువులకు కొత్త తృణములను వసంగెను. అందుచే ఆమెను వారందరూ కూడా శాకాంబరి అని పిలిచిరి. వేల కొలది కన్నులతో జలమును వసంగినది కావున ఆమెని శతాక్షి అనే నామముతో పిలిచిరి. దుర్గమునికి ఆ వార్త తెలిసింది. వెంటనే వాడు అంతులేని సైన్యముతో దేవతలపైకి యుద్ధమునికి వచ్చెను. కానీ ఆ దేవి నలువైపుల నుండి తేజోమయీ చక్రముచే దేవతలను కాపాడుచు దుర్గమునిపై బాణ పరంపర కొనసాగించెను. ఆమె నుండి అనేక శక్తులు ఉద్భవించెను. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతాంగి, త్రిపుర సుందరి, కామాక్షి, జంభిని, మోహిని, చిన్న మస్త, గుహ్యకాళి మొదలగు శక్తులు ఉద్భవించి దుర్గముని సైన్యముతో మహాయుద్ధము చేసెను. శంఖ మృదంగముల శబ్దములతో భీతిని గొల్పెను. స్వయముగా దుర్గముడు యుద్ధమునకు దిగెను. మహేశ్వరికి దుర్గమునికి భయంకర యుద్ధము జరిగెను. వాడి గుర్రములను తన బాణములతో నేలగూల్చెను. జగదంబ ప్రయోగించిన 5 బాణములతో దుర్గముని ధ్వజము రథము కూలెను. వాడి వక్షస్థలమును బాణములు చీల్చివెయ్యగా ఆ భయంకర దానవుడు నేల కూలెను. వాడి తేజము అమ్మలో కలిసిపోయెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల సకల దేవతలు అంబను 1000 నోళ్ల శతాక్షి అని, శాకాంబరి అని కొనియాడిరి. ఆ పిమ్మట మహేశ్వరి దైత్యుల నుండి వేదములను లాక్కుని దేవతలకు ఇచ్చెను. ఆ వేదములు లుప్తమైన కారణముచే అనర్థము జరిగినని, బ్రాహ్మణులు నిత్యము వేదములను పఠించుచు తనను పూజించవలెనని, వేదవాణి తన శరీరమని వాటిని రక్షించవలెనని మధురముగా పలికెను. ఆ చేతిలో దుర్గముడను రాక్షసుడు హతమయ్యెను గనుక దుర్గా అను నామముతో తనను పిలిచిన వారు ఎవ్వరైనను సరే తన మాయను చిన్నాభిన్నము చేసి తన స్థానమును పొందెదరని దేవి పలికెను. బెజవాడ దుర్గమ్మ ఎంతో శక్తివంతమైన దేవత. ఆ తల్లి ఎప్పుడూ బెజవాడలో సంచరిస్తూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని అందరూ నమ్ముతారు కూడా. మన పెద్దల కాలం నుండి దీనికి సంబంధించిన ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. అది 1955వ సంవత్సరం. అప్పుడే రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయింది. అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన మూవీ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. రైతులకు బాగా కనెక్ట్ అవ్వటంతో మన స్టేట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ సినిమాను చూశారు. ఈ సినిమాని చూడడానికి మనుషులే కాదు, స్త్రీ రూపంలో ఆ దుర్గమ్మ కూడా వచ్చి చూసింది. అది సెకండ్ షో కావటం వలన మూవీ అయిపోయాక ఆమె బయటకు వచ్చి ఒక రిక్షా అతన్ని ఇంద్రకీలాద్రికి వెళ్ళాలని అడిగింది. ఆ రిక్షా అతను కూడా సరే అమ్మా అని ఎక్కించుకొని రిక్షా తొక్కుతూ వెళ్తూ ఉన్నాడు. ఆ రిక్షా అతని పేరు వెంకన్న. రిక్షా ఎక్కిన ఆమె ఎర్రటి చీర కట్టుకుని నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని స్వయంగా అమ్మవారిలాగా ఉంది. అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు అర్ధరాత్రి సమయమైంది కదా, మొత్తం చీకటిగా ఉంది. అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారు కదా, నీకు భయం వేయట్లేదా అని అడుగుతుంది. దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న, అమ్మా దుర్గాదేవి మా తల్లి దగ్గర ఏ బిడ్డకు భయముంటుంది చెప్పు తల్లి, భయమెందుకు మాకు అన్నాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అని ఆమెను అడుగుతాడు. కానీ వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో. రిక్షావాడు ఏది ఈవిడ అని చుట్టూ చూడగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అదేంటి అమ్మ డబ్బులు ఇవ్వలేదు అని అక్కడి నుండే అడుగుతాడు వెంకన్న. అప్పుడు ఆ అమ్మాయి నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది.
వెంకన్న తలపాగాలో చూసుకోగా అమ్మవారి బంగారుపు గాజు ఒక పక్క, 10 రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి. మళ్ళీ ఆవిడ వైపు వెంకన్న తిరిగి చూస్తాడు. అలా వెంకన్న చూస్తూ ఉండగానే ఆవిడ మెట్ల మీదే మాయమైపోతుంది. వెంటనే ఆయనకు అర్థమవుతుంది, తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్న అమ్మ, ముగలమ్మల మూలపుటమ్మ దుర్గమ్మే అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగు పరుగున వచ్చి ఏమయ్యింది ఏంటి అని అడుగగా వారికి జరిగిందంతా కూడా చెప్తాడు. బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చింది అమ్మవారే అని అర్థమైపోతుంది. ఇలా ఎన్నో సంఘటనలు విజయవాడలో జరిగాయి. ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు అమ్మవారు. ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉండగా ఇక్కడే ఎందుకు వెలిశారు అనడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. కృతయుగంలో ఖేలుడు అనే యక్షుడు దేవి కోసం తపస్సు చేశాడు. చాలా ఘోరంగా తపస్సు చేశాక దేవి ప్రత్యక్షమైంది. ఏం వరం కావాలి అని అడిగితే ఆ తల్లి ఎప్పుడూ తన గుండెల్లో ఉండిపోవాలని కోరుకుంటాడు ఆ ఖేలుడు. దానికి దేవి సమాధానం ఇస్తూ, రాబోయే కాలంలో నేను భూమి మీద అసుర సంహారం చేసి నీ దగ్గర ఉంటాను, నువ్వు ఒక పర్వతంగా మారి ఇదే ప్లేస్లో ఉండు అని చెప్తుంది. అందుకే అప్పటి నుంచి ఇది కేలాద్రి అని పిలువబడుతుంది. అద్రి అంటే కొండ అని అర్థం. ముందే పార్వతీదేవి శక్తి, కానీ అది బయటకు రావటం మహిషాసుర సంహార సమయంలో జరిగింది. అలా మహిషాసురుణ్ణి అంతం చేశాక దేవి ఉగ్రరూపంలో ఉంది. దేవతలందరూ ఆమెను చూసి భయపడిపోయారు. దేవతలందరూ ఆమెను ఇక్కడే భూమి మీద ఉండి ప్రజలను కాపాడమని కోరారు. దాంతో ఆమె కీలాద్రి మీద వెలసింది. అక్కడ మొట్టమొదట పూజ ఇంద్రుడి చేశాడు గనుక ఇది ఇంద్రకీలాద్రిగా మారింది. అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే అమ్మ శాంతిస్తుందని భావించి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి 10 అశ్వమేధ యాగాలు చేసి శివుణ్ణి పూజించాడు. దానికి మెచ్చిన శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. బ్రహ్మదేవుడు మల్లికా పూలతో పూజించాడు గనుక ఆయనను మల్లేశ్వరుడు అని పిలుస్తారు. విజయవాడలో ఈ విధంగా దుర్గమ్మ మల్లేశ్వర స్వామి వచ్చారు. ఈ అమ్మవారు ఉగ్రరూపంలోనే ఉండేవారు. కానీ ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడి మల్లేశ్వర స్వామి జ్యోతిర్లింగం సరైన కండిషన్లో లేదు అని చెప్పి మళ్ళీ కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని మార్చి శాంతి రూపంలో ఉంచి ఇక్కడ అమ్మవారు ఉగ్రం అవ్వకుండా శ్రీచక్రాన్ని కూడా ఉంచారు. ఇలా దుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద పూజలు అందుకుంటుంది. అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు. గాజులు అమ్ముకునేవారు ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను, నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే, ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణె ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్న కుదరదంటాడు, అయినా గట్టిగా పట్టుకో, కాసు తీసుకోనిదే అస్సలు వదలకు,
అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను, ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజ గదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా, దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ,
వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా ముక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పట్నుంచి రామకృష్ణుడు, వారి కుటుంబం భక్తి ప్రవర్తులతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. కనుక దసరాలోపు ఈ కథలు వింటే చాలు. దరిద్రమంతా కూడా 1 నిమిషంలో పోతుంది. అమ్మవారు మీ ఇంటికి వస్తారు, సకల ఐశ్వర్యాలను ఇస్తారు. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి.